పరిశుద్ధులతో డాలస్లో ఉన్న మీ ప్రియులతో ఈ విధంగా సహవాసము కలిగి ఉండటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు. మేము కలిసి దేవుని వాక్యం నేర్చుకొననై ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మా బోధకుడుగా ప్రత్యక్షత యొక్క ఆత్మను మాకు దయచేసి విధేయత కలిగిన మనస్సును దయచేసి తద్వారా మేమును సంఘమును మా చుట్టూ పాడైపోతున్న లోకమును దీవించబడులాగన సహాయము చేయమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయంలో నుంచి చాలా విషయాలు మనం ఈ యొక్క దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానంలో నుంచి కింగ్డమ్ పారబుల్ దీంట్లో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. వెరీ ప్రాక్టికల్ థింగ్స్, చాలా క్రియారూపమైన ఈ యొక్క సత్యాలు మన జీవితంలో అన్వయించుకొని క్రియారూపం దాల్చుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. ఈ 19వ అధ్యాయంలో తన 10 దాసులను పిలిచి మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడి అని చెప్పాడు. తర్వాత 14వ వచనంలో మనం ఏం చూసామంటే అతని పట్టణస్తులు అతని ద్వేషించి ఈ సిటిజన్స్ హేటెడ్ హిమ్, ఇతడు మమ్మల్ని నేనుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపి తన సొంత పట్టణస్తులు his own citizens rejected him. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ సత్యం చూస్తున్నాం. he came unto his own, తనకు చెందిన వారి వద్దకే వచ్చాడు, యూదుల కొరకే వచ్చాడు. అయితే యూదులు ఆయన్ని నిరాకరించారు. నిరాకరించిన కారణాన్ని బట్టి పౌలు అన్య జనాంగముల మధ్యలోనికి సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళ యొక్క డిఫాల్ట్ వల్ల మనం ఎంతో దీవించబడ్డాం. నన్ ఆఫ్ us are Jews. మనం ఇప్పుడు వినుచున్న మనము ఈ యొక్క ఇశ్రాయేలీయులు కారు అయినప్పటికీ అబ్రహాము యొక్క సంతతిలోనికి యేసు ప్రభు ద్వారా మనల్ని ప్రభు చేర్చారు. మనకి ఎంత గొప్ప ధన్యత చూడండి. లాటరల్ ఎంట్రీ అంటారు, అంటే మనం డైరెక్ట్ ఎంట్రీ కాదు, లాటరల్ ఎంట్రీ. ప్రభు మన తన కృపను బట్టి యేసు ప్రభువును బట్టి మనకు ఈ యొక్క భాగ్యాన్ని దత్తపుత్ర ఆత్మను దయచేసి మనం వచ్చిన తర్వాత హౌ మచ్ మోర్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. మనం ఎంతగా దేవునికి కృతజ్ఞులై మనం ఉండాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వారికి ఇచ్చి వ్యాపారం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 14వ వచనంలో ఏం చూస్తున్నాము, అతని పట్టణస్తులు అతని ద్వేషించి, అంటే ద హాస్టిలిటీ దే ఫేస్డ్, వాళ్ళు ఎదుర్కొన్న ద్వేష్యము. క్రిస్టియన్ గాస్పల్ చాలా మంచి సువార్త మనకు తెలుసు, ఎందుకంటే వ్యక్తిగతంగా మనం అనుభవించాం. ఇది వెళ్ళి చెప్పేటప్పుడు దెర్ ఈస్ ఎ న్యాచురల్ రెసిస్టెన్స్, దాన్ని ఎదిరించే ఆ శక్తులు మనం ఎదుర్కొంటున్నాం. దట్స్ వై ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. మనం చాలా ప్రార్థన చేసి వెళ్ళాలి. యుద్ధ భూమిలో మనం ప్రవేశిస్తున్నాం. శత్రువుకి ఎంత కోపమో మనం సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు, ప్రయత్నించేటప్పుడు దాన్ని అడ్డగించడానికి అన్ని విధాలుగా అతడు ప్రయత్నిస్తాడు. బట్ వీ కెనాట్ గివ్ అప్, వీ షుడ్ నాట్ గివ్ అప్. దీన్ని ఈ యొక్క ఉద్యోగాన్ని, ఈ వ్యాపారాన్ని మనం విడిచిపెట్టకూడదు. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దేర్ సేక్, వారి మేలు కొరకే చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దే థింక్ వీ ఆర్ కమింగ్ టు రాబ్ దెమ్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్. వారి స్వేచ్ఛను దొంగిలించడానికి వచ్చామని మనల్ని మీద వాళ్ళు నేరంగా చూస్తారు, మనల్ని ఎదిరిస్తారు. ఈ వ్యాపారంలో సాధారణంగా లోకంలో ఉండే వ్యాపారం ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్. వారు ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి అమ్మి, కొన్నిసార్లు యూ ఫైండ్ యు ఆర్ చీటెడ్ ఆఫ్టర్ ద సేల్ ఈజ్ ఓవర్. కొనుక్కున్న తర్వాత అయ్యో ఎంత వెలబెట్టి కొనుక్కున్నానే అని బాధపడుతూ ఉంటాం. అండ్ నో బిజినెస్ మ్యాన్ విల్ డూ బిజినెస్ వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. స్వార్థపూరితమైన ఒక ఉద్దేశాలు లేకుండా ఎవరు కూడా బిజినెస్ చేయరు ఈ లోకంలో. అయితే ఈ ఒక్క వ్యాపారంలో మనం నష్టం పొంది వాళ్ళకి లాభం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ సో బ్లైండ్. వారు అంధత్వంలో ఉన్నారు. వీ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ దెమ్. వారితో కోప్పడి లాభం లేదు. ఎందుకంటే 2 కొరింథీ 4:4 ప్రకారం యుగ సంబంధమైన దేవత వారి యొక్క హృదయానికి నేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. దట్ ఈస్ వన్ రీజన్. ఎఫెసీ 4:18లో ఇంకొక కారణం ఉంది. దే ఆర్ ఏలియనేటెడ్ ఫ్రమ్ గాడ్స్ లైఫ్. ఈ దేవుని యొక్క జీవములో నుంచి దూరమైన కారణాన్ని బట్టి వారి యొక్క పతన స్థితిలో వారు అందులుగా ఉన్నారు. యూ కెనాట్ కర్స్ ఎ బ్లైండ్ మ్యాన్ ఆర్ కర్స్ ఎ డెఫ్ మ్యాన్. మనం ఎందుకు వాళ్ళని కర్స్ చేయకూడదంటే వీ నీడ్ టు ఓన్లీ పిటీ హిమ్. హీ కెనాట్ అండర్స్టాండ్. అతను అర్థం చేసుకోలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలిగింపు వారికి దయచేయాలి. దానికి మనల్ని సాధనాలుగా దేవుడు వాడుకుంటున్నాడు. సో వీ నీడ్ టు బి వెరీ పేషెంట్. చాలా మనం ఓపికతో ఈ పని చేయాలి.
క్రీస్తు యొక్క సామ్రాజ్యం, క్రీస్తు యొక్క నాయకత్వం, క్రీస్తు యొక్క ప్రభుత్వం హృదయాల్లో స్థాపించటమే మన అంతిమ ఉద్దేశం. ఇట్స్ నాట్ గివింగ్ ఏ ప్రాస్పెరిటీ గాస్పెల్. వారికి ఏదో హీలింగ్ గాస్పెల్ ఇవ్వటం కాదు. అంటే హీలింగ్ ప్రాస్పెరిటీ ఉండదని కాదు, తప్పకుండా దే ఆర్ బై ప్రోడక్ట్స్. అయితే ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క ఆధీనంలోనికి ప్రజలు వచ్చినప్పుడు, ఆయన ప్రభుత్వం కింద ప్రజలు వచ్చినప్పుడు, they find healing, they find prosperity, they find happiness, they find peace, they find a host of blessings. అనేక దీవెనలు వాళ్ళు పొందేవారుగా ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ దే డోంట్ అండర్స్టాండ్. అండ్ సెకండ్ రీజన్ వచ్చి మనలో కూడా కొరతలు లేకుండా మనం చూసుకోవాలి. అవర్ లైఫ్ షుడ్ బి అబౌవ్ రిప్రోచ్. మనల్ని వాచ్ చేసే వాళ్ళు, ఇఫ్ దే డోంట్ సీ గాస్పెల్ ఇస్ ప్రాక్టికల్ ఇన్ అవర్ లైఫ్, హౌ విల్ దే బిలీవ్ ఇట్? మనం చెప్పే సువార్తే మన జీవితంలో పనిచేయటం లేదంటే, మనలో అలాంటి రూపాంతరం తీసుకొని రాకపోతే వాళ్ళు ఎలా నమ్ముతారు? కాబట్టి ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము 14వ వచనం అయిపోయిన తర్వాత 15వ వచనములో సడన్ గా మనం నెక్స్ట్ స్టేజ్ లోనికి వెళ్ళిపోతున్నాం. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించడం. ఇంత క్రితమే మనం చదువుకున్నాం. ఫస్ట్ ఇట్స్ అ కాల్ టు సన్షిప్. ఆయన పుత్రులుగా, ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆహ్వానం. జక్కై జీవితంలో చూశాం. ఇమ్మీడియట్లీ అలాంగ్ విత్ దట్, కన్కరెంట్ టు దట్, అంటే దానితో పాటు మనల్ని దాసులుగా పిలిచాడు, తర్వాత రాయబారులుగా పిలిచాడు, కింగ్డమ్ బిల్డర్స్, రాజ్యాన్ని నిర్మాణం చేసేవారిగా పిలిచాడు. అండ్ హి హస్ కాల్డ్ us as stewards, గృహ నిర్వాహకులుగా పిలిచాడు. కాబట్టి తన సొమ్ము మనకిచ్చాడు. ఇది అతని సొమ్ము, మన సొమ్ము కాదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ హిస్ ప్రాపర్టీ. అండ్ వీఆర్ అకౌంటబుల్. మనం దీనికి లెక్క చెప్పాలి. అనేక సార్లు మనం అనుకుంటాము, ఏదో నేను 10వ వంతు నేను చేస్తే నా పని తీరిపోతుందని. 10% we give as a token of gratitude. యాక్చువల్లీ న్యూ టెస్టిమెంట్ లో we need to give even more. అండర్ లా, అంటే ధర్మశాస్త్రం కింద వాళ్ళు 10వ భాగం ఇచ్చారు. మనం కృప కింద ఉన్నాం. వీఆర్ మోర్ బ్లెస్సెడ్. సో అవర్ గివింగ్ ఆల్సో షుడ్ బి హయ్యర్. నాట్ ఓన్లీ దాట్, ద రిమైనింగ్ 90% ఈజ్ ఆల్సో నాట్ మైన్. ఆ మిగతా ఉన్న 90 కూడా నాది కాదు, ఇట్స్ ద లార్డ్స్. ఐ నీడ్ టు బి అ రెస్పాన్సిబుల్ స్టూవర్డ్. నేను చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. నా యజమానుని లాభం కొరకు వాడుకోవాలి. 4 సత్యాలు మనసులో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఎ స్టూవర్డ్, ఐ రిసీవ్ థింగ్స్. ఐ డోంట్ అచీవ్, బట్ ఐ రిసీవ్. ఐ రిసీవ్ థింగ్స్. అది మొట్టమొదటి మెట్టు అన్నమాట. వాట్ ఎవర్ వీ హ్యావ్. 1 కొరింథీ 4:7 అదే చూస్తున్నాం. వాట్ డూ యూ హ్యావ్ దట్ యూ డిడ్ నాట్ రిసీవ్ అని అడుగుతారు. మీరు పొందనిది మీకేముందని అంటున్నాడు. అంటే మనకున్న ఏ మంచిదైనా అది పొందినదే. యాకోబు 1:17 కూడా అదే ఉంది. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ఆ ప్రభువు నుంచే మనకు వస్తుంది. దట్ ఈస్ వీఆర్ రిసీవర్స్. సెకండ్లీ, వీఆర్ ఎంజాయర్స్. ఏదైతే రిసీవ్ చేస్తున్నామో దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు శాంతి సమాధానం మన జీవితంలో ఉందంటే ఇట్స్ బికాస్ వీ హ్యావ్ రిసీవ్డ్ దెమ్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ అచీవ్డ్. మూడోది, వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ షేరింగ్. దాన్ని పంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. మనకున్న వనరులు, మనకున్న స్తోమతలు, మనకున్న ఆపర్చునిటీస్, అవకాశాలు పంచుకోవాలి. ఈ పంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, యు ఆర్ యాక్చువల్లీ ట్రెజరింగ్ అప్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వము కొరకు మనం సంపాదిస్తున్నాం. జస్ట్ టు మేక్ యూ రిమెంబర్ దీస్ 4 truths, I put it in this order: receive, enjoy, share, treasure. If you take the first 4 letters, they are REST, rest. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దిస్ ఈస్ ద ట్రూ రెస్ట్ అండి. R stands for receiving, E stands for enjoying, S stands for sharing, and T stands for treasuring. బ్యాడ్ స్టూడెంట్ అంటే ఎవరు? తప్పిపోయిన చెడ్డదాసుడు అంటే ఎవరు? ఫస్ట్ 2 stages ఉంటుంది. హీ రిసీవ్స్, హీ ఎంజాయ్స్, హీ డజంట్ షేర్. అతడు పంచుకోడు, ఎవరితో పంచుకోడు, స్వార్థపూరితంగా జీవిస్తాడు. హీ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్, నిత్య జీవం కానీ సమాధానం కానీ. హీ కమ్స్ టు చర్చ్, గోస్ బ్యాక్. హీ ఈజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ హిస్ సేఫ్టీ, హిస్ చిల్డ్రన్, హిస్ ఫ్యామిలీ. ఆయన బౌండరీ దాంతో ఆగిపోతుంది. బట్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు హ్యావ్ అ గ్లోబల్ విజన్ అండ్ ఎ లోకల్ కమిట్మెంట్. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పమన్నాడు. దట్ షుడ్ బి అవర్ గ్లోబల్ విజన్.
But you must also be rooted in a local church. Local commitment with a global vision. That is the balance. Scriptural balance అదన్నమాట. మీరు చిన్న సంఘంలో ఉన్నారు, but you can pray for all the countries of the world, especially for India. And your prayers don't need any visas to reach any country, any people group. ప్రార్థనల ద్వారా మనం we impact people. God is able to raise great workers in different countries, meet their needs, stop opposition. ఇవన్నీ కూడా ప్రభు ప్రార్థనల ద్వారా చేస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. సో రిమెంబర్ దిస్ రెస్ట్ అండి. వి షుడ్ ఆల్వేస్ బి రెస్టింగ్ పీపుల్. ఈ 4 లేనోళ్ళు రెస్ట్లెస్ పీపుల్ అన్నమాట. వాళ్ళ జీవితంలో చూస్తే డబ్బు ఉంటుంది, దే ఆర్ రెస్ట్లెస్. చదువు ఉంటుంది, దే ఆర్ రెస్ట్లెస్. పొజిషన్ ఉంటుంది, వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. బట్ రెస్పాన్సిబుల్ స్టూవర్డ్ ఈజ్ అ రెస్ట్ఫుల్ పర్సన్. అది మనం చేయాలి. అప్పుడు మనకి చూసినప్పుడు ఈ యొక్క 13, 14లో నుంచి 15 దాటే లోపల చాలా విషయాలు జరిగినాయి. ఏమేం జరిగి ఉండాలి? ఈ రాజకుమారుడు వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళి ఏం జరిగి ఉంటుంది? హీ వెంట్ టు జెరూసలేం, హీ డైడ్ దేర్. అక్కడ మన కొరకు సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, లేపబడ్డాడు. 40 రోజుల తర్వాత ఆరోహణం అయ్యాడు, దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు. తర్వాత నిర్ణయింపబడిన సమయంలో, మనకు చెప్పలేదు ఏ టైం అని, ఆయన రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి లెక్క అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఎంతో కాలం అయిపోయింది. అది మధ్యకాలంలో మనం ఉన్నాం. ఇంకా ఫ్యూచరిస్టిక్ జరగబోతుంది, చాలా త్వరలో జరగబోతుంది. ఆయన యొక్క రాకడ, ఇట్స్ గోయింగ్ టు బి అ సీక్రెట్ కమింగ్. ఆయన మధ్యాకాశములో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడతామంట. విఆర్ టేకెన్ అప్, విఆర్ కాట్ అప్ అనే మాట ఉంది. రాపియో అనే లాటిన్ పదములో నుంచి 1 తెస్సలోనికీయుల 4వ అధ్యాయంలో ఈ మాటలు వస్తున్నాయి. విఆర్ కాట్ అప్, మనం ఎత్తబడుతున్నాం. కనురెప్ప పాటున మనం ఎత్తబడతాం. అప్పుడు వీ షుడ్ సో లివ్ దట్ వీ షుడ్ బి కాట్ అప్. నంబర్ 1, మనం ఎత్తబడాలి. రెండోది, ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు భయంకరమైన మహాశ్రమల కాలం ఈ భూమి మీద ఉంటుంది. అదే 7 ఏళ్ళు ఏం జరుగుద్ది? పైన ప్రభు మనకు తీర్పు చేస్తాడు. ఈ లోకాన్ని అందరినీ కూడా ఒక స్థలంలో సమకూరుస్తాడు. ఇప్పుడు మనం ఏదో కొద్ది మందిగా అక్కడిక్కడ కూడుకుంటున్నాం, లోకల్ చర్చెస్. థింక్ ఆఫ్ దట్ టెరబుల్ గ్రూప్ ఆఫ్ సెయింట్స్ ఇన్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ టిల్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. అన్ని దేశాల నుంచి వచ్చే వాళ్ళు అక్కడ ఉంటారు. అండ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు జడ్జెస్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్. అంటే ఈ మధ్యలో ప్రభు ఇవన్నీ చేసి మనల్ని పిలవబోతున్నాడు. ఇప్పుడు 15వ వచనానికి వద్దాం. అక్కడ కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం. ఏమనుంది? అతడు రాజ్యము సంపాదించుకొని. రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ఏదో దూరదేశం ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఈ దేశంలో ఒక రాజ్యం సంపాదించుకోవాలంటే ఈ దేశంలోనే పోరాడి ఈ దేశంలోనే దాన్ని సంపాదించుకుంటాం. యూ డోంట్ గో టు ఏ డిస్టెంట్ కంట్రీ. ఇండియాలో ఏదైనా సంపాదించడానికి నేను అమెరికా రాను, అమెరికాలో ఏదైనా సంపాదించడానికి మీరు చైనా వెళ్ళరు. యూ ఫైట్ ఇన్ దట్ సేమ్ టెరిటరీ అండ్ యూ విన్ థింగ్స్. అయితే ఈ యొక్క చరిత్రలో మీరు చూస్తే ఈ రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళాడు. నౌ దర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ హియర్. ఈ లోకంలో జరిగే పతనాలు కానీ విజయాలు కానీ, ఇట్స్ నాట్ డిసైడెడ్ బై ద హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ డిసైడెడ్ బై ది ఈవిల్ స్పిరిట్స్ విచ్ ఆర్ ఇన్ ద సెకండ్ హెవెన్. మనం కేవలం పప్పెట్స్ లాగా అయిపోయాం. ఈ పప్పట్స్ ని ఆడించే వాళ్ళు, కీలు బొమ్మలను ఆడించే వాళ్ళు అందరూ పైన ఉన్నారన్నమాట. అక్కడ విజయం సంపాదించాల. అక్కడ విజయం సంపాదిస్తే ఇక్కడ విజయం వస్తుంది. అక్కడ ఓడిపోతే ఇక్కడ ఓడిపోతాం. అర్థమవుతుందండి? ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. అందుకని యేసు ప్రభు మనల్ని రక్షించినప్పుడు స్పిరిచువల్ గా మన పొజిషన్ మారిపోతుంది. ఏం చేస్తున్నాడు? వీఆర్ బార్న్ ఫ్రమ్ అబవ్. అదే బార్న్ అగైన్ అంటున్నాం. తిరిగి జన్మించుట అంటే పైనుండి జన్మించుట. ఈ జన్మ ఎప్పుడు వస్తుందో పరలోక పౌరులుగా మార్చబడుతున్నాం. ఫిలిప్పీ 3:20. అటు తర్వాత ఏం జరుగుతుంది? మనల్ని క్రీస్తుతో ఐక్యపరచి ఆయనతో కూడా సిలువ వేయబడి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2:6-7. అంటే ఇప్పుడు నా స్పిరిచువల్ పొజిషన్ ఎలివేషన్ అయిపోయింది. హ్యూమిలియేషన్ లో నుంచి ఎలివేషన్ అయిపోయింది. ఇక్కడ నేను నాశనమై పతనమైపోవచ్చున్న పరిస్థితిలో నుంచి ప్రభువు నన్ను లేవనెత్తి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎక్కడ? 3rd హెవెన్ లో. ఇప్పుడు ఈ దురాత్మలు అందరూ ఎక్కడున్నారు? ఎఫెసీ 6:12లో మనం ఏం చూస్తున్నాము? చాలా విషయాలు చూస్తున్నాం. దానికి ఆ ఒక్క మాట చదువుతాను చూడండి. 6వ అధ్యాయము 12వ వచనం.
దీంట్లో ఏమనుంది? We wrestle not against flesh and blood, but against principalities, powers, against the rulers of darkness of this world, and against spiritual wickedness in high places. ఇదే వచనం తెలుగులో నేను చదువుతాను చూడండి. 12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. See, our battle ground is not here. Our battle ground is in the heavens. అంటే 3 heavens ఉన్నట్టుగా మనం అర్థం చేస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభు అని మనం స్థిస్తూ ఉంటాం. మొదటి ఆకాశాన్ని స్పేస్ అంటాము, మూడో ఆకాశాన్ని ప్యారడైస్ అంటాము, రెండో ఆకాశములో ఇట్ ఈస్ బిలీవ్డ్ ఆల్ ద హ్యాబిటేషన్స్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్స్ ఆర్ దేర్. వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ అవుతా ఉంటారు. సైంటిస్టులు ఫస్ట్ స్పేసే దాని ఎత్తెంతో ఇంతవరకు కనిపెట్టలేదు. ఫర్గెట్ అబౌట్ గోయింగ్ టు సెకండ్ ఆర్ థర్డ్ హెవెన్. అయితే పౌలు 3వ హెవెన్కి వెళ్ళి వచ్చాడు. ఉస్త్రాలో ఆయన రాళ్లతో కొట్టి యాక్చువల్గా హీ డైడ్. హీ వెంట్ దేర్, హీ కేమ్ బ్యాక్ అగైన్. పరలోకాన్ని చూసి వచ్చాడు ఆయన. అందుకని ఎంతో భయంతో, ఎంతో వినయంతో ఆ విషయాన్ని చాలా తక్కువ మాటలతో దాన్ని వివరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రెండో ఆకాశంలో ఉండే శక్తులను మనం జయించడానికి ప్రభువు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, హీ నాట్ ఓన్లీ యునైటెడ్ యూ అండ్ మీ విత్ హిమ్సెల్ఫ్, హీ టుక్ అస్, ఎలివేటెడ్ అస్. మనల్ని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్లేన్ లో ఎక్కినప్పుడు ఇట్ టేక్స్ యూ 8 kilometers అబౌవ్ ది లెవెల్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమిలో నుంచి 8 kilometers పైన మనం ఎగురుతూ ఉంటాం. అండ్ హియర్ ద లార్డ్ takes us spiritually, has taken us, not will take, has taken. ఎందుకంటే ఎఫెసీ 2:6-7 ప్రకారము టుడే యువర్ పొజిషన్ అండ్ మై పొజిషన్ స్పిరిచువల్లీ ఈస్ ఇన్ ద థర్డ్ హెవెన్. ఆయనతో కూడా బెట్టును కాదు పెట్టెను. Do you really believe it? If it goes into your subconscious mind, if you think of this God's fact, you will be a very strong person. మీ హృదయంలో ఒక గొప్ప ఆనందం మిమ్మల్ని పట్టుకుంటుంది. Am I so privileged? నాకు ఎంత గొప్ప ధన్యత to be in the third heaven. And where are the evil spirits? They are in the second heavens, which means they are under my feet. This simple logic. You are in the third level and they are only in the second level. Physically, we are on the ground level. Try to imagine a building like this, a ground level, so the first floor, second floor, third floor. థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి మనం ఫిజికల్ బాడీస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనం ఆపరేట్ చేస్తున్నాం. ఈ భూమిలో మనల్ని ప్రభు ఎందుకు ఉంచాడు? ఆయన ప్రాజెక్ట్ నిమిత్తమై ఉంచాడు. మనలో చాలా మంది అమెరికాలో ఉన్నామంటే ఏదో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ మారితే ఇంకొక ప్రాజెక్ట్. బట్ గాడ్ హెస్ కెప్ట్ us on earth for a particular project. ఆయన వ్యాపారం చేయటానికి ఆ ప్రాజెక్ట్ మనకి ఇచ్చాడు. మన యొక్క లాభాలు నష్టాలు ఎక్కడ తీర్మానం అవుతుందంటే ఇక్కడ కాదు. నిర్ణయించబడే రంగం ఇది కాదు. ఇట్ ఈస్ ఇన్ ద థర్డ్ హెవెన్. అందుకనే we should spiritually win the battle before we can win it on earth. యాకోబు పెనీయల్లో ప్రభుతో పోరాడాడు. ప్రభు అతని పేరేంటో అడిగాడు. అడిగి తర్వాత ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆ పోరాటంలో ఒక చిన్న మాట ప్రభు అతనితో అంటున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము అతన్ని 28వ వచనం. నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. మొట్టమొదటిగా ఎవరిని జయించాలి? దేవునితో, తర్వాత ప్రజలతో. Once you win there, you win here. Once you lose there, you lose here. అందుకని ప్రభు ఏం చేశాడు? చనిపోయి తన రక్తాన్ని మోసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి బ్లడ్ రిప్రజెంట్ చేశాడు అన్నమాట. ప్రజెంట్ చేశాడు. ప్రభు ఈ లోకమును పాపులైన అందరి యొక్క క్రయధనం ఇది నేను చెల్లించేశాను. సో లీగలీ, జుడిషియలీ యూ కెన్ ఫర్గివ్ ఎనీబడి హూ ఈస్ విల్లింగ్ టు రిపెంట్. మారు మనసు పొందే ఎవరినైనాను క్షమించటానికి ప్రభువా ఇదిగో ఈ రక్తం నేను కార్చాను. See, that is the basis, the merit on which Father has accepted us. తండ్రి మనల్ని
ఆహ్వానించిన కారణం ఏంటంటే కుమారుని రక్తం. ఇది ఒక వశం. ఇంకొక డైమెన్షన్ ఏంటంటే వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్, శత్రునికి మరణ దెబ్బ తగిలింది అనమాట. అందుకని 3 వచనాలు ఐ వాంట్ టు షో టు యూ. ఈ 3 వచనాలు దయచేసి యూ నోట్ ఇట్ సో దట్ వీ నో దట్ వీఆర్ ఆన్ విక్టరీ గ్రౌండ్. విజయవంతమైన భూమిలో ఉన్నాము అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 2 అండ్ వర్స్ 14, 2వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏం చూస్తున్నాము? For as much then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil. చూడండి 14-15 కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును కటార్గియో అనే గ్రీక్ పదం అక్కడ వాడబడింది. నశింపచేయుటకును. ఈ మాట అలాగా మనసులో పెట్టుకోండి, ఈ రెఫరెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు 2వ రెఫరెన్స్ వెళ్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలాషియన్స్ చాప్టర్ 2 అండ్ వర్స్ 15. కొలాషియన్స్ 2:15 verse. అక్కడ ఏమనుంది? having spoiled the principalities and powers, he made a show of them openly, triumphing over them in it. ఇక్కడ 13-15 పెద్ద సెంటెన్స్ ఉంది. లాస్ట్ లో చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, స్పాయిల్డ్ అనే మాటకు తెలుగులో తర్జుమా చేయబడిన మాట నిరాయుధులుగా, అపెక్ డియోమాయ్ అనే గ్రీకు పదం. అంటే నిరాయుధులు, వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ లాగేశారు. అండ్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్, ఇట్ వాస్ ఎ డిఫీట్ టు ద డెవిల్. ఆ శత్రువును ఓడించాడు అనమాట. He destroyed him, he spoiled him. 3వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయం, 1 John chapter 3. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో మనకున్న విజయాన్ని మనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 8వ వచనం. He that committeth sin is of the devil, for the devil sinneth from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. ఈ 3 రెఫరెన్స్ లో కూడా తెలుగులో 2 పదాలు చూస్తాం. నశింప చేయుటకును లయపరుచుటకు. ఇక్కడ ఒక చిన్న థాట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్రీకు పదాల్లో 3 పదాలు ఉన్నాయి. కటార్గియో, అపెక్ డయోమాయ్ అండ్ లయో అనే దాన్ని లయపరచుట అని మనం చదువుకున్నాం. ఈ 3 పదాల యొక్క అర్థాలు ఏంటి? నశింప చేయుట అంటే ఉనికిలో లేకుండా పోవుట అనేది అర్థం కాదు. డిస్ట్రక్షన్ డస్ నాట్ మీన్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. శత్రువే లేడు, ఇంకా అతను నాశనం అయిపోయింది. ఒక మనిషిని మనం చంపేసిన తర్వాత, మరణం అయిన తర్వాత అతని ఉనికి ఈ లోకంలో ఉండదు. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ హియర్. ఆ అర్థం కాదు. మరి డెస్ట్రాయింగ్ అనే మాటకు అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 కటార్గియో నశింపచేసాడు అంటే అర్థం ఏంటంటే ఈ మేడ్ హిమ్ ఇన్యాక్టివ్, నిరుద్యోగినిగా చేశాడు. అంతవరకు బిజీగా ఉన్న అతన్ని ఉద్యోగం లేకుండా చేశాడు. ఈ మేడ్ హిమ్ ఇన్యాక్టివ్, ఇంకేం చేయలేడు, అలా చేసేసాడు. ఈ సెట్ అసైడ్ అంటే హిస్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ సెట్ అసైడ్. తన యొక్క శక్తి కానీ ప్రభావం కానీ ఏమి లేకుండా దాన్ని యూస్లెస్ గా చేసేసాడు. హీ లాస్ట్ హిస్ పొజిషన్. తన టైటిల్ కానీ పొజిషన్ కానీ తాను కోల్పోయాడు, ఇంకేమీ ప్రభావితం చేయలేడు. స్పాయిల్డ్ అంటే నిరాయుధునిగా చేయడం. తన చేతిలో ఉండే ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్ లాగేసాడు. తర్వాత డెస్ట్రాయ్ అంటే బ్రేకప్, దాన్ని వెర్రగొట్టాడు. శత్రువుని ప్రభు మన పక్షాన ఓడించాడంటే అతడు ఉనికిలో లేకుండా పోయాడని అర్థం కాదు. ఇట్ డజంట్ మీన్ దట్ హి హస్ గాన్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, బట్ హి హస్ మేడ్ ఇనాపరేటివ్ ఆర్ ఇన్యాక్టివ్. హి ఇస్ డిస్ఆర్మ్. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, till recently Donald Trump as your president was ruling the country, but now Joe Biden has come. Now it doesn't mean that Donald Trump is no more.
It doesn't mean that. He is still there, but he is powerless. ఆయన ఉన్నాడు కానీ, ఉనికిలో ఉన్నాడు కానీ, he raises his voice of dissent, he opposes, he shows his dissatisfaction. ఉన్నప్పటికీ he is still there. In the same way, the enemy is defeated, but he is not silenced. He is disarmed. He is not destroyed. He is still there, but he is powerless. Why is he powerless? Because Christ, the source of power, has moved into our lives. 1 Corinthians 1:24, Christ the power of God, Christ the wisdom of God. చూసారా, ఆయన మనకు శక్తి అయి ఉన్నారు. ఆయన పునరుద్ధాన శక్తిని మన జీవితంలోనికి ఆయన తీసుకొని వచ్చారు. ఈ యొక్క విజయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. We should stand on victory ground and fight the battle. మనం ఈ వ్యాపారం చేసేటప్పుడు పట్టణస్థులు ద్వేషిస్తారు, స్వార్థ వినడానికి వాళ్ళు ఇష్టపడరు. శత్రువు అనేక రకాలైన డౌట్స్ తీసుకొని వస్తాడు, మన బలహీనతను చూపిస్తూ ఉంటాడు. He tries to discourage us, but if we stand on victory ground, ప్రభు ఇచ్చిన విజయ భూమిలో మనం నిలవబడి ప్రభు మీద ఆధారపడి, ప్రభువా నేను బలహీనుడు, నా వల్ల ఏమీ చేత కాదు, అయినప్పటికీ నన్ను మీరు ఎన్నుకున్నారు, రక్షించారు, ఈ వ్యాపారం చేయమన్నారు, నాకు ఈ స్తోమత లేదు, మీరు నాకు సాయం చేయండి ప్రభువా అంటే ఆయన మీద ఆధారపడినప్పుడు he becomes our partner. మనతో కలిసి పనిచేసేవాడుగా ఉంటాడు. ఇట పనిచేసేటప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు. He can use us for the salvation of many people. అదే ఈ యొక్క సంఘటనలో జరగటం మనం చూస్తున్నాం. ఈ ఉపమానంలో they come and give very good accounts, the first two people. ఆ గుంపులో మీరు నేను ఉండాలని మనం ఆశపడాలి. We should be victorious people, successful in our God's business. దేవుడిచ్చిన వ్యాపారం. ఇక్కడ తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? 15వ వచనంలో లూకాసు వార్తలోనికి మనం వెళ్దామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము, ఇప్పుడు 15వ వచనం. ఆ వచనంలో ఏమని రాయబడి ఉంది? 19 and verse 15. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని, he defeated the enemy, he paid the price, he cleared the debts, he defeated him in the heavenlies, now he is come back. తిరిగి వస్తున్నాడు. ఈ విజయం సంపాదించేశాడు. He has got a legal right over the earth now. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనములో సిలువకు వెళ్ళక ముందు శత్రువు ఒక మాట అన్నాడు, ఎన్ని నాది అన్నాడు, భూమిని ఎన్ని నాది, నాకెవరికి ఇష్టం ఉంటే నేను వారికి ఇస్తానన్నాడు. ఆల్ దట్ ఈస్ డెలివర్డ్ టు మీ, టు హూమ్సెవర్ ఐ విల్ గివ్ ఇట్ అన్నాడు. దట్ ఈస్ బిఫోర్ ద క్రాస్. ఆఫ్టర్ ద క్రాస్ ఓనర్షిప్ హెస్ చేంజ్డ్. ప్రభు చేతిలోనికి వచ్చేసింది. He is the victor in our life. మన నిమిత్తం ఈ భూమిని ఆయన సంపాదించుకున్నాడు. ఆ వెలక్రయం ఆయన చెల్లించాడు. సరే, సంపాదించుకొని తిరిగి వచ్చి ఇప్పుడు he is taking account of his servants. See, we are in the winning team. That is true. యేసు ప్రభు మనకి విజయం ఇచ్చేశాడు. ఆయన విజయశాలి. There is no doubt about it. But how individually we have been faithful in this business. వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడిచ్చిన వ్యాపారంలో ఎంత నమ్మకస్తులుగా జీవించాం, దట్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్డ్. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాము? 15వ వచనములో ప్రతి వాడును అనే మాట చూస్తున్నాం. ఎవ్రీ మ్యాన్. I want to tell you 7 things which are very significantly recorded in the Bible about every man. క్రైస్తవ జీవితంలో 2 కోణాలు ఉన్నాయి. సమిష్టిగా చేసేది, వ్యక్తిగతంగా చేసేది. దట్ విచ్ యు డూ కార్పొరేట్లీ, కలెక్టివ్లీ, అండ్ దట్ విచ్ యు డూ ఇండివిజువల్. ఈ 2 మనం మిక్స్ చేయకూడదు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యు నీడ్ టు డూ, ఐ నీడ్ టు డూ కార్పొరేట్లీ. ఒంటరిగా మనం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆరాధన చేయటం, వి కమ్ టుగెదర్. ప్రభు మనకి ఇది ఆజ్ఞాపించాడు. కూడి రావటం మనం మానుకోకూడదు. ప్రార్థనకై మనం కూడి రావాలి. సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. ఆరాధించేది ఎంతో ప్రాముఖ్యం. స్వార్థ పనికై మనం కలిసి వెళ్తూ ఉంటాము. ప్రార్థన కొరకై కలిసి వస్తూ ఉంటాము. See, these are all corporate things. We need to do that. రక్షణ పొందినప్పుడు సంఘముతో వారిని చేర్చను. అపోస్తల కార్యములు 2:47. ఒకే ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి బాప్తిసం చేయబడ్డాం. 1 కొరింథీ 12:13. దట్ ఈస్ అవర్ కార్పొరేట్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఈజ్ ఇండివిజువల్ ఆస్పెక్ట్. ఎవరికి వారే
అంటే అర్థం ఏంటి? మారు మనస్సు. రిపెంటెన్స్ ఇస్ అన్ ఇండివిజువల్ మ్యాటర్. వీ కెనాట్ కలెక్టివ్లీ రిపెంట్. సిలువ మోసేది, కాడి మోసేది, సర్వాంగ కవచం ధరించుకునేది, ఇవన్నీ కూడా ఇండివిజువల్ మ్యాటర్స్. సమర్పణ, డెడికేషన్, కాన్సిక్రేషన్ ఇండివిజువల్ మ్యాటర్. నా కొరికి ఎవరు తీర్మానం చేయలేరు. డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు తనలో నిశ్చయం చేసుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు. ఇట్స్ అన్ ఇండివిజువల్ మ్యాటర్. ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ సంబడి ఎల్స్ టు కమ్ ఇన్ టు ద సేమ్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ మ్యాటర్. అందుకని నీ చుట్టూ ఉన్న వారి యొక్క పాపాల్లో నువ్వు పాలివాడు కావద్దు, నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో అని 1 తిమోతి 5:22 చూస్తున్నాం. కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. సీ ప్యూరిటీ, హోలీనెస్, కాన్సిక్రేషన్, డెడికేషన్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇండివిజువల్ మ్యాటర్స్. మనం చేస్తే మనకి ఇష్టం ఉంటే చేస్తాం, లేదంటే లేదు. ద లార్డ్ గివ్స్ us దట్ ఫ్రీడమ్. వి డై అలోన్. మరణం వచ్చేటప్పుడు ఒంటరిగా మరణిస్తాం. వి స్టాండ్ బిఫోర్ గాడ్ అలోన్. దేవుని ఎదుట ఒంటరిగా నిలబడతాం. దేవుని ఎదుట ఒంటరిగా మనం జీతం పొందుతాం. ఈ 7 విషయాలు ఏంటి క్లుప్తంగా చెప్తాను. ఇట్ విల్ రియలీ ఎంకరేజ్ యూ అండ్ బిల్డ్ అప్ యువర్ ఓన్ క్రిస్టియన్ లైఫ్. ఇట్ షుడ్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. మొదటిది ఏంటంటే ఎవ్రీ మ్యాన్ హిస్ ప్లేస్. 1 కొరింథీ 7:20. ఎవ్రీ మ్యాన్ హిస్ ప్లేస్. ప్రతి వానికి వాని స్థలం ప్రభు కేటాయించాడు. ప్రభు యొక్క శరీరంలో మనల్ని ఆయన ఉంచి ప్రతి వానికి వాని పని అప్పగించాడని చూస్తున్నాం. చూద్దాము. ఆ యొక్క 2 వచనాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో 1 Corinthians chapter 7 ఈ 7వ అధ్యాయంలో ఈ మాట చూస్తున్నాం. చూడండి 20వ వచనం. లెట్ ఎవ్రీ మ్యాన్ అబైడ్ ఇన్ ద సేమ్ కాలింగ్ వెర్ హి వాస్ కాల్డ్. ప్రతి వాడుని ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. ఏ స్థితిలో పిలువబడ్డాడో అదే స్థితిలో మనం ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో గాడ్ హ్యాస్ గివెన్ us a calling. ప్రతి వానికి పిలిపించాడు. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి వానికి కూడా ఆయన పిలుపునిచ్చాడు. తర్వాత ఏం చూస్తున్నామంటే ఇదే దీంట్లో చూసినట్లయితే తర్వాత 1 పేతురు 4:10. 1 పేతురు 4:10. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రతి వానికి వరం ఇచ్చాడు. దెర్ ఇస్ నో అన్గిఫ్టెడ్ పర్సన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో వరము లేనివాడు లేడు. 4:10. 1 పేతురు 4:10. As every man hath received the gift, even so minister the same one to another as good stewards of the manifold grace of God. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులు ఏంటి ఒక్కొక్కడు కృపావరము పొందినది కొలది. ఒక్కొక్కడు అనే మాట ఇక్కడ చూడండి. ఒక్కొక్కడికి కృపావరం ఇవ్వబడింది. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ 18వ వచనం 12:18 చూడండి. ఎవ్రీ మ్యాన్ ఇస్ ప్లేస్ అండ్ పొజిషన్, బట్ నౌ గాడ్ hath set the members, every one of them, in the body as it hath pleased him. అయితే దేవుడు అవయవముల్లో ప్రతి వానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. I should know my position. I should know that God has given me a gift. I should know my calling. నన్ను ప్రభు పిలిచాడు. ప్రతివాడు ఎవ్రీ మ్యాన్ అనే ఎక్స్ప్రెషన్ యు ఫైండ్ ఇన్ ఆల్ దీస్ వర్సెస్. మార్కు సువార్త 13:34. దాంట్లో మరి ఒక విషయం చూస్తున్నాం. మరి ఒక ప్రతివాడు. మార్కు సువార్త 13:34 మనం ఏం చూస్తున్నామంటే Son of Man is as a man taking a far journey, who left his house, gave authorities to his servants, and to every man his work. 34. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి. ఇట్స్ అన్ అపాయింటెడ్ వర్క్. మీకు ఇచ్చిన పని నాకు ఇవ్వకపోవచ్చు, బట్ ఎవ్రీ వన్ హెస్ గాట్ ఎ స్పెసిఫిక్ కాలింగ్ అండ్ ఎ స్పెసిఫిక్ వర్క్. ఆ పని ఏంటో మనం గుర్తెరగాలి. ప్రతి వానికి వ్యాపారం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు.
ప్రతివానికి ఆయన ఇచ్చిన భారము కూడా ఇట్స్ ద కైండ్ ఆఫ్ బర్డన్ దట్ యూ హ్యావ్ టు క్యారీ, ఓన్లీ యూ కెన్ క్యారీ, నోబడి ఎల్స్ కెన్ క్యారీ ఇన్ యువర్ ప్లేస్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా. There are certain responsibilities that you cannot share with others. అది మీ భుజాల మీద, నా భుజాల మీద వ్యక్తిగతంగా దేవుడి యొక్క భారాన్ని ఉంచాడో దాన్ని వీ హ్యావ్ టు క్యారీ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమార్థమై దాన్ని మోసుకొని వెళ్ళాలి. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనములో ఇంకొక విషయం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏం చూస్తున్నాము? 14:12. So then every one of us shall give an account of himself to God. ఇక్కడ చూడండి 11, 12 కలిసి ఉన్నాయి. దాంట్లో ఏమనుంది? ఆఖరిలో మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవాలని. హ్యావింగ్ డన్ సో మచ్, దర్ ఇస్ ఎ డే ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్క ఒప్పజెప్పేదినో రాబోతుంది. ఆ దినంలో ఏం జరగబోతుంది? వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ సాలరీ. రెవల్యూషన్ చాప్టర్ 22, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, behold I come quickly, my reward is with me to give every man according as his work shall be. ఇక్కడ వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉంది. జీతం. సో when you look at all these realities, these are spiritual realities. ప్రభు నాకు స్థానం ఇచ్చాడు, తన శరీరంలో పిలుపునిచ్చాడు, పనినిచ్చాడు, తలాంతునిచ్చాడు, తలాంతునిచ్చి భారాన్ని మోయటానికి నన్ను పిలిచాడు. ఒక దినం నన్ను లెక్క అడగబోతున్నాడు. ఆ లెక్కలో నాకు జీతం ఇవ్వబోతున్నాడు. దీస్ ఆర్ థింగ్స్ యూ కెనాట్ షేర్ విత్ ఎనీబడి. ఐ కెన్ ఓన్లీ ఎన్కరేజ్ యూ, యూ కెన్ ఓన్లీ ఎన్కరేజ్ సంబడి ఎల్స్. ఎవ్రీ మ్యాన్ ఆన్ హిస్ ఓన్. ప్రతి వారు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. కమిట్మెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పర్సనల్. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని పిలిచాడు, వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరుగా పిలిచాడు. అదే 15వ వచనంలో మనం చదువుతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 15వ వచనములో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రతి వారిని ఆయన పిలుస్తున్నారు. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. బైబిల్లో అవిశ్వాసులకు ఉండే తీర్పును గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది. అది ధవళ సింహాసనపు తీర్పు అంటారు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. అక్కడ ఏ విశ్వాసి కూడా అక్కడికి వెళ్ళడు. ఎందుకంటే ఏ విశ్వాసి అయితే రక్షింపబడ్డాడో, యేసుప్రభు రక్తం చేత కడుగబడ్డాడో, he will not go to the white throne judgment. అన్బిలీవర్స్ కని అది కేటాయించబడిన ఆ యొక్క న్యాయపీఠం. బట్ బిలీవర్స్ కని ప్రభు ఇచ్చిన న్యాయపీఠం పేరు వచ్చి దాన్ని జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంట. క్రీస్తు న్యాయపీఠము. దీన్ని ఎక్కడ చదువుతున్నాము? కనీసం 2 ప్రాముఖ్యమైన ఈ యొక్క లేఖన భాగాలు చదువుతున్నాం. 2 Corinthians chapter 5, 5వ అధ్యాయం. ఇక్కడ 10వ వచనం చూడండి. 9, 10. Wherefore we labor, that whether present or absent, we may be accepted of him. For we must all appear before the judgment seat of Christ, that every one may receive the things done in his body according to that he hath done, whether it be good or be bad. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయం పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. దే షల్ అపియర్. మ్యాండేటరీ. దెర్ ఇస్ నో చాయిస్. There is no choice. ఒక కామన్ ప్రావర్బ్ ఉంది. మ్యాన్ కెన్ ఎస్కేప్ ఎవ్రీథింగ్ బట్ హీ కెనాట్ ఎస్కేప్ డెత్ అండ్ ట్యాక్సెస్ అంట. మరణాన్ని, ఈ ట్యాక్సెస్ ను తప్పించుకోలేరు. అది పన్ను అందరూ కట్టాల్సిందే, మరణం అందరూ పొందాల్సిందే. టు విచ్ వి స్క్రిప్చురల్లీ యాడ్ వన్ మోర్ థింగ్: డెత్, ట్యాక్సెస్ అండ్ జడ్జ్మెంట్. ద వరల్డ్ డస్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఇట్ షుడ్ బి యాడెడ్. డెత్ మాత్రమే కాదు, ట్యాక్సెస్ మాత్రమే కాదు, దెర్ ఇస్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్.
మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తరువాత తీర్పు జరుగును. We are not going to come back to this year. We are not going to be reborn to this year. Cycle of birth అనేది లేదు. There is only one life. We live, we die, we go to the Lord, we go there to be judged. కాబట్టి ఇక్కడ మనం అందరం తప్పకుండా ఆయన ముందు నిలబడాలి. ఎందుకు? నా శరీరంలో చేసిన ప్రతి విషయాన్ని గురించి ఆయన లెక్క చెప్పాలి. నా శరీరాన్ని ఇక్కడ పడేస్తాను, చనిపోతుంది, మృతమైపోతుంది, బట్ ది అకౌంట్ ఐ నీడ్ టు గివ్ టు ద లార్డ్. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మరలా మనం ఈ యొక్క తీర్పును గురించి ఇంకొక లేఖన భావంలో చూస్తున్నాం. 14 రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, ఇక్కడ చూడండి 10, 11, 12లో ఉంది. Why do you judge your brother? Why do you set it not your brother? We shall all stand before the judgment seat of Christ. తర్వాత, as it is written, as I live, says the Lord, every knee shall bow, every tongue shall confess to God. So then every one of us shall give account of himself to God. 11, 12. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. దేశాలు. దెర్ ఇస్ నో ఎస్కేపిజం హియర్. ఇక్కడ నేను తప్పించుకోలేను. ప్రభు ఎదుట నేను లోబడాలి, నేను లెక్క చెప్పాలి. This consciousness of the judgment day should drive me on a daily basis. ప్రతిరోజు కూడా ప్రభువా నాకు తీర్పు దినం ఉంది, నాకు మరణం ఉంది, మరణం తర్వాత తీర్పు ఉంది. హెల్ప్ మీ టు సో లివ్ దట్ ఐ మే నాట్ బి అషేమ్డ్ ఆన్ దట్ డే. ఆ రోజు నేను సిగ్గుపడేలాగా ఉండకూడదు. సంతోషంగా నా లెక్క చెప్పాలి, ఆనందంగా నా లెక్క చెప్పాలి. అలాగనే ఈ రోజు జీవించడానికి సహాయం చేయండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ యాక్సిడెంటలీ. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇంటెన్షనల్లీ. ప్లాన్ చేసుకుంటేనే అలాగే ఎండప్ అవుతాం. ప్లాన్ చేయకపోతే మనం ఫెయిల్యూర్ గానే ఎండప్ అవుతాం. విల్ ఎండప్ as బ్యాడ్ స్టూవర్డ్స్. తప్పిపోయిన గృహ నిర్వాహకులుగా మన అంతం ఉంటుంది. ఇట్స్ నాట్ ద లార్డ్స్ డిజైర్ దట్ ఎనీ వన్ ఆఫ్ us should end up like that. అలాగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మరి అలాగా మనం ఉండకుండా ఉండాలంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఐ షుడ్ టేక్? నేను దీంట్లో జాగ్రత్త పడవలసిన విషయాలు ఏంటి? దాంట్లో కనీసం 3 విషయాలు ఈ రోజుకు మనం చూసుకుందాం. 2 Corinthians 5లో, 2 Corinthians 5వ అధ్యాయంలోనే 3 కారణాలు చెప్తున్నాడు. పౌలు తన జీవితంలో ప్రభు ఎదుట జాగ్రత్తగా ఆ తీర్పు దినం కొరకై సిద్ధపడటానికి 3 విషయాలు తన జీవితంలో దేవర్ హిస్ డ్రైవింగ్ ఫోర్సెస్, మోటివేషనల్ ఫోర్సెస్. తన్ను ప్రోద్బలం చేసి తన పరిచర్యలో ఒక విధానంలో జీవించటానికి, పరిచర్య చేయటానికి తన్ను ముందుకు నెట్టింది ఏంటంటే 3 ఒప్పుదల, 3 రకములైన ఒప్పుదల. 3 kinds of convictions that gripped his heart. ఏంటి? we'll see briefly. 2 Corinthians 5:9లో చూడండి, 9వ వచనం. Wherefore we labor that whether present or absent we may be accepted of him. ఆయన చేత అంగీకరింపబడుటకు. చూడండి 9వ వచనం. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. ఈ అపేక్ష, అపేక్ష అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ సింపుల్ లైకింగ్ అంటాము, డిజైర్ అంటాము. అపేక్ష అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. అంటే ఇట్ ఈస్ మై డ్రైవింగ్ ప్యాషన్. లార్డ్, ఐఎమ్ లివింగ్ లైక్ దిస్, ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ టు యూ? ప్రభా, ఇది మీకు ప్రీతికరంగా ఉందా? ఈవెన్ డౌన్ టు ద సింప్లెస్ట్ థింగ్స్, ఇన్ ద వే ఐ డ్రెస్. ప్రభా, నా డ్రెస్ మీకు ఇంపుగా ఉందా? ప్రభా, నేను ఇలా ఖర్చు పెడుతున్నాను, నా ఫ్యామిలీ ఇలా నడిపిస్తున్నాను, ఆఫీస్లో ఇలాగ నేను చేస్తున్నాను, బట్ ఈస్ ఇట్ ప్లీజింగ్ టు యూ? ఈస్ ఇట్ యాక్సెప్టబుల్ టు యూ? See, many times you are more worried about how people accept us. మనుషులు మనల్ని ఎలాగ స్వీకరిస్తారు. We are more driven by people consciousness. But God wants us to be driven by God consciousness. అదే గాడ్లీనెస్ అనేది. ప్రభువు నన్ను ఏమనుకుంటాడు? నేను ఈ మాట చెప్తే ఆయన ఏమనుకుంటాడు? నేను ఇలా చేస్తే ఆయన ఏమనుకుంటాడు? అందుకని 9వ వచనములో ఆయనకిష్టులమై ఉండవలనని
to be pleasing, acceptable to him. May that desire be our all consuming longing in our మన జీవితంలో అలాంటి ఒక కోరిక, అపేక్ష మన జీవితంలో కలుగునుగా. 11వ వచనంలో రెండో కారణం చూస్తున్నాం. వై హీ లేబర్డ్ సో హార్డ్ ఫర్ ద లార్డ్. 11వ వచనం, కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించాం. ప్రభువు విషయమైన భయము. 11, knowing therefore the terror of the Lord. రాబోయే తీర్పు ఎంత భయంకరమైనదో we have a preview of it. సాధారణంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఫిల్మ్ ని పబ్లిక్ రిలీజ్ చేయక ముందు దే ఫస్ట్ డిస్ప్లే ఇట్ ఇన్ ద ప్రీవ్యూ థియేటర్. ఇది నాకు ఎలా తెలిసిందంటే, నేను పనిచేసే స్థలంలో we made a small film about our institution. Then I was one of those who was trying to watch that film and suggest changes and all that. అప్పుడు దీన్ని చూడటానికి మా కొందరిని chosen staff ని తీసుకుని వెళ్ళారు. సో we gave it to a very professionalized man. చాలా చక్కగా చేయగలిగిన వాడికి చెప్పి అతను ఫిల్మ్ చేశాడు. చిన్న ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ he made. Then he presented it in a preview theater. A small theater lo there are only critics who sit there and find fault on it. ఈ ఫిల్మ్ కి సెన్సరీ బోర్డ్ అని ఉంటుంది, సెన్సార్స్. వాళ్ళు సెన్సార్షిప్ చేస్తారు. వాళ్ళు దేంట్లో ఏదైనా అంటే ఎనీథింగ్ అన్పార్లమెంటరీ, ఎనీథింగ్ దట్ గోస్ అగెయిన్స్ట్ ది ప్రిన్సిపల్స్, దాన్ని వాళ్ళు కట్ చేస్తారు. కట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత ఇట్ కమ్స్ టు ద పబ్లిక్. So here the fear of the Lord, ప్రభు యొక్క భయమును మేము ఎరిగి, Paul could see the danger ahead. దాన్ని ముందే చూడగలిగాడు. నరకం అంటే ఎంత భయంకరంగా ఉంది. ఆ ఫియర్ అనేది తన హృదయాన్ని గ్రిప్ చేసింది అన్నమాట. ఇక్కడ సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ అనే ఒక సహోదరుడు, క్యాథరిన్ బూత్, సత్యం అని వాళ్ళిద్దరు కలిసి దే డిడ్ an excellent work, వండర్ఫుల్ వర్క్ అన్నమాట. విలియం బూత్ గారు, అదే సాల్వేషన్ ఆర్మీ అనే ఆర్గనైజేషన్ వచ్చింది. ఆయన తనతో ఉన్న తోటి సేవకులకి ట్రైనింగ్ ఇచ్చేవారు. Once he said like this, he said, if possible, I would like to keep every trainee in hellfire for 24 hours అన్నారు. వాళ్ళకి ఆ వేడి తగలాలి. ఆ వేడి తగిలితే ఆ వేడిమితో వెళ్ళి స్వార్థ చెప్పారు. They will know how serious it is. Knowing the terror of the Lord, we should ask the Lord to give us a vision. ప్రభువా, దీన్ని తేలిగ్గా నేను తీసుకోవడానికి వీలు లేదు ప్రభువా, నాకు సహాయం చేయి. Coming to the third motivation, నన్ను ఈ సేవలో ముందుకు నెట్టిన మూడవ గొప్ప విషయం ఏంటంటే 14వ వచనం, లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయినత్ మీ. 14, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయొచ్చు. తను బలవంతం చేసిన మూడో కారణం. If there are 3 good reasons why you and I should minister to the Lord, ప్రభువుకి ఎందుకు వ్యాపారం చేయాలి, ఎందుకు సేవ చేయాలి అని అడిగితే, there are 3 scriptural Pauline reasons. పౌలు గారి యొక్క కారణాలు. మొట్టమొదటిగా verse 9, I may be acceptable, ఆయనకి ఇష్టడై ఉండులా. verse 11, knowing the terror of the Lord, దేవుని గురించిన భయము ఎరిగి. verse 14, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. I am under 3 convictions, gripped by it. ఈ 3 మోటివేషన్స్ నన్ను గ్రిప్ చేసింది. I cannot but serve the Lord. I cannot but be faithful to the Lord. I know the judgment is coming. I need to warn others. నేను తప్పించుకున్నాను, నాకు నిత్య రక్షణ దొరికింది. But I see so many people die, so many people lost. Lord, what shall I do? నేనేం చేయాలి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఇదే 3 పవర్ఫుల్ మోటివేషన్స్. మే దట్ బి అవర్ పోర్షన్. Take away all spiritual carelessness or casual attitude towards the work of the Lord.
అనాలోచనగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా మీ సేవ చేయకుండా ప్రభువా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమించే కారణాన్ని బట్టి ఈ సేవ చేయగలిగినట్టు చేయండి. ఇదో బల్ల ముందు నేను వచ్చేటప్పుడు క్రీస్తు ప్రేమ ఎలాంటిదో మా ముందు ఈ చిహ్నాలు ఉంచారు ప్రభువా. ఇట్స్ సో సింబాలిక్ ఆఫ్ గాడ్స్ లవ్. ఈ నీచమైన పాపల కొరకు ఎంత గొప్ప క్రయం చెల్లించారు ప్రభువా. ద లీస్ట్ దట్ వీ కెన్ డూ బ్యాక్ టు యూ. దీనికి స్పందనగా మేము చేయగలిగింది బహు తక్కువ రీతిలో ఏం చేయగలం అంటే టు లివ్ ఫర్ యూ, మీ కొరకు జీవించడం. May that be a reality as we take part in the Lord's Day. In the name of Lord Jesus Christ, we pray. Amen.